ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కొలంబియా దేశాన్ని ఇప్పుడు ఒక వింత సమస్య వేధిస్తోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ వదిలి వెళ్లిన వారసత్వం ఇప్పుడు ఆ దేశానికి ప్రాణ సంకటంగా మారింది. ఎస్కోబార్ తన ప్రైవేట్ జూ కోసం అక్రమంగా తీసుకొచ్చిన హిప్పోపొటమస్లు ఇప్పుడు భారీగా పెరిగిపోయి స్థానికుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. దీంతో వాటిని చంపేయాలని ప్రభుత్వం నిర్ణయించగా జంతు హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొలంబియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన అనంత్ అంబానీ వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో వాటికి నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొలంబియాలోని ప్రధాన నదుల్లో ఒకటైన మగ్దలీనా నదీ తీరంలో ఇప్పుడు భయం రాజ్యమేలుతోంది. ఇక్కడ మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ క్షణాన నీటి అడుగు నుంచి భారీ హిప్పోపొటామస్ దాడి చేస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు. నీటిలో గంటకు 8 కిలోమీటర్లు, నేలపై ఏకంగా 30 కిలోమీటర్ల వేగంతో దూసుకురాగల ఈ జంతువుల దెబ్బకు మత్స్యకారులు తమ వృత్తినే మానేస్తున్నారు. 1980లో డ్రగ్ వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ ఆఫ్రికా నుంచి ఈ నీటి ఏనుగుల్ని తీసుకొచ్చి తన సొంత జూలో ఉంచాడు. అతడు అరెస్టైన తర్వాత వాటిని పట్టించుకునేవారు లేకపోయారు. దాంతో హిప్పోలు నియంత్రణ లేకుండా వృద్ధి చెందాయి. సహజ శత్రువులు లేకపోవడం, వాతావరణం అనుకూలించడంతో ప్రస్తుతం హిప్పోల సంఖ్య 200కు చేరింది. సుమారు 43,000 చదరపు కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. స్థానికులకు ఇవి ప్రాణాంతకమైనప్పటికీ విదేశీ, స్వదేశీ పర్యాటకులకు మాత్రం ఇవి ప్రధాన ఆకర్షణగా మారాయి. ప్రతి వారం పర్యాటకులు పడవల ద్వారా ఇక్కడికి చేరుకుని హిప్పో వాచింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు నీటి ఏనుగులు పడవల మీదకు దూసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ పర్యాటకం ద్వారా ఎంతో కొంత ఆదాయం లభిస్తోందని స్థానికులు తెలిపారు. హిప్పోల సంరక్షణ పట్టించుకోకపోవడంతో వీటి సంతతి కూడా బాగా పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2030 నాటికి వీటి సంఖ్య 500 దాటుతుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సంతతి పెరగడంతో ఆహారం కోసం జనావాస ప్రాంతాలకొచ్చి ఇవి ప్రజలపై దాడులు చేస్తున్నాయి. వీటిని అడ్డుకునేందుకు సుమారు 80 హిప్పోల్ని చంపేయడానికి కొలంబియా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కానీ ఈ నిర్ణయం పెనుదుమారం రేపుతోంది. హిప్పోల్ని చంపడాన్ని సమర్థిస్తున్న వారికి ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులొస్తున్నాయి. జంతు హక్కుల సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని హత్యగా అభివర్ణిస్తున్నాయి. వలవేసి ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇవ్వడం లేదా అత్యంత శక్తివంతమైన రైఫిల్స్తో నీటి ఏనుగుల్ని కాల్చి చంపడం ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఉంది. ఓ హంతకుడు వదిలిపెట్టిన వారసత్వాన్ని కాల్చి చంపడంతోనే ముగిద్దామా అంటూ సెనేటర్ ఆండ్రియా పాడిల్లా కొలంబియా ప్రభుత్వాన్ని నిలదీశారు. హిప్పోల్ని చంపకుండా ఇతర దేశాలకు లేదా అంతర్జాతీయ జూలకు తరలించాలనే ప్రత్యామ్నాయం కూడా విఫలమైంది. అక్రమ జాతుల్ని దిగుమతి చేసుకోవడంపై ఉన్న చట్టపరమైన ఆంక్షలు, భారీ ఖర్చు కారణంగా ఏ దేశమూ వీటిని స్వీకరించడానికి ముందుకు రావడం లేదు. అయితే 80 నీటి ఏనుగుల్ని చంపాలన్న కొలంబియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వేళ వీటి సంరక్షణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ముందుకొచ్చారు. ఆ నీటి ఏనుగుల్ని చంపొద్దని, వాటికి వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో శాశ్వత నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కొలంబియా ప్రభుత్వానికి అభ్యర్థన పంపారు. ప్రాణమున్న జీవులుగా వాటికే జీవించే హక్కుందని, వాటికి కావలసిన అన్ని సదుపాయాలు సురక్షితమైన పరిస్థితిలో తాము కల్పిస్తామని పేర్కొన్నారు.